మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బర్డ్ ఫ్లూ వైరస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ అనగానే దానిలో వచ్చినటువంటి సమస్య రేటు విషయాలకు సంబంధించి లోహిత్ సాయి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భాస్కర్ మనతో వారిని తీసుకున్నారు. సార్ చెప్పండి, అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే ఒక ఫ్లూ రకం వ్యాధి. సో బర్డ్ ఫ్లూ అనేది H5N1 అనే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే ఒక సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ రెగ్యులర్గా బర్డ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ బర్డ్స్ నుండి మామ్మల్స్ అంటే మనకు జంతువులందరికీ, మిగతా జంతువులకు, మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ బర్డ్ ఫ్లూలో మామూలు ఫ్లూ లక్షణాలే ఉంటాయి. మామూలు ఫ్లూ లక్షణాలు ఏంటంటే ఈ లైక్ జలుబు, కళ్ళు ఎర్రబడము, గొంతు నొప్పి, మింగడం కష్టం అవడము, కంటిన్యూస్గా కాఫ్ రావడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడము. ఒక్కోసారి ఈ వైరస్ అనేది లంగ్స్లో కనుక స్ప్రెడ్ అయ్యి లంగ్స్లో కనుక ఎక్కువ అయిపోతే లంగ్స్లో వాటర్ రావడము, అలాంటి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ బాగున్న వాళ్ళకి ఈ బర్డ్ ఫ్లూ అనేది దాని లక్షణాలు తక్కువ కనపడతాయి. సార్ బర్డ్ ఫ్లూ కోళ్ళ ప్రాబ్లం వల్ల కోళ్ళు తింటే ప్రభావం అవుతుందా? చికెన్ నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు కాదండి, ఈ వైరస్ అనేది కోళ్ళకు చాలా సర్వసాధారణంగా వస్తుంది. ఎస్పెషల్లీ పౌల్ట్రీ అంటే ఈ హైబ్రిడ్ కోళ్ళు ఉంటాయి కదా, వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వస్తుంది. మిగతా కోళ్ళకి అంటే ఇప్పుడు కంట్రీ చిక్స్ వీటికైతే ఊరుకోళ్ళకైతే చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. వీటి పౌల్ట్రీలో పెరిగే వాటికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి సర్వసాధారణంగా వస్తుంది. అయితే ఆ చికెన్ తినడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం కాదు, కాకపోతే చాలా మంది సరిగా ఉడకకుండా తినడం, ఒక బర్డ్ ఫ్లూయే కాదు, ఆ వైరసే కాదు, బాడీలో ఉన్న చాలా హెల్మెంతిస్ కానీ ఈ మన రకరకాల అంటువ్యాధులు, ఇంకా టీనియా సోలియం, టీనియా సాజినేటా, అమీబియా, ఇవన్నీ సరిగా మనం ఆ మాంసం సరిగా ఉడకకపోవడం వల్ల వస్తుంది. సో అది మంచిగా కుక్ చేసి, బాగా బాయిల్ చేసి కుక్ చేసినప్పుడు అది కంపల్సరీగా మనకేం స్ప్రెడ్ కాదు. సో బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళను మనకు వెంటనే అది ఇక్కడి వరకు కూడా రావనుకుంటాను. ఒకవేళ వచ్చినా కానీ మంచిగా దాన్ని కుక్ చేసి తింటే ఆ వ్యాధి మనుషులకు రాదు. సార్ చికెన్ కోళ్ళ నుంచి చికెన్ ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు వస్తుందా, అది వ్యాప్తి చెందుతుందా? సో కోళ్ళకు ఎలా వస్తుందో కోళ్ళకే కాదు అన్ని పక్షులకు వస్తుంది, అన్ని జంతువులకు వస్తుంది. అయితే ఈ కోళ్ళకు ఎందుకు మనకు కనబడుతుందంటే కోళ్ళు ఎక్కువ నంబర్ ఉంటాయి అండ్ హైబ్రిడ్ ఉంటాయి కాబట్టి అది కోళ్ళు మనకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నాయి. మనం చికెన్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అది మనకి ఎక్కువ వినబడుతుంది. కోళ్ళకే కాకుండా మిగతా జంతువులకు, మిగతా పక్షులందరికీ బర్డ్ ఫ్లూ వస్తుంది. సో మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో కోళ్ళకు కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ కోళ్ళ నుండి మనకు వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే కోళ్ళ స్పర్శంలో పనిచేసే వాళ్ళకు, కోళ్ళకు దగ్గరగా ఉండే వాళ్ళకు ఆ లక్షణాలు మనకు ఎక్కువ కనబడుతుంది. కానీ తినడం వల్ల ఇందాక చెప్పినట్టు మంచిగా ఉడుకోబెట్టి తినడం వల్ల, మంచిగా బాయిల్ చేసి తినడం, నీట్గా కడిగి బాయిల్ చేసి తినడం వల్ల మాత్రం స్ప్రెడ్ కాదు, అక్కడ నుండి మనకు స్ప్రెడ్ కాదు. సో రొటీన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కు తీసుకునే వ్యాక్సిన్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నవడేస్ చాలా వరకు పిల్లలకు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇస్తున్నాం, పెద్దవాళ్ళకు కూడా ఎవ్రీ 5 years ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్తున్నాము. ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కనుక తీసుకుంటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వ్యాధి కాకుండా మిగతా ఫ్లూ లైక్ ఇన్ఫ్లుయెంజా వల్ల వచ్చే మిగతా వ్యాధులు కూడా రావు. డెఫినెట్గా వీటికి వ్యాక్సిన్ ఉంది. అయితే కోళ్ళ పరిశ్రమ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ కనుక వాళ్ళకి ఐడెంటిఫై అయిందో, ఆ కోడి కనుక ఏదైతే వాళ్ళ ఫామ్లో ఉన్న కోడి కనుక వింతగా ప్రవర్తన చేయడము, వాటి కళ్ళలోంచి రక్తం, వాటర్ గారడము, అది డ్రౌజీ అవ్వడము, కొంచెం డల్ అయిపోవడం, కానీ వాటిని వేరు చేస్తే మిగతా కోళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు కానీ నెక్స్ట్ కోళ్ళ ప్రపంచం వల్ల? ప్రజలు ఈ బర్డ్ ఫ్లూ గురించి ఇదేం కొత్తగా వచ్చింది కాదు. బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కానీ బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు మామూలుగా సర్ది, జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రగవడము, కళ్ళ నుంచి వాటర్ గారడం లాంటి లక్షణాలే ఉంటాయి. కానీ కోళ్ళ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వెంటనే ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ చేయాలి. వాటిని సపరేట్ చేస్తే కానీ మిగతా కోళ్ళకి అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. దీని బర్డ్ ఫ్లూ వల్ల నష్టము మనుషుల కన్నా ఎక్కువ కోళ్ళకే నష్టం. ఆ కోళ్ళ పరిశ్రమ కోళ్ళగా బర్డ్ ఫ్లూ రావడం వల్ల వాటికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి దానివల్ల అవుతుంది, కానీ మనకు డైరెక్ట్ మనుషులకి ఇబ్బంది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భాస్కర్ చెప్తున్నారు. అయితే చికెన్ వండే ముందు మాత్రం ఖచ్చితంగా దాన్ని బాగా ఉడికించి తినాలని ఆయన సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్
సాయితో కలిసి హరికిషన్ గుడ్ న్యూస్ సిద్దిపేట్.